ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ వార్తల్లో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. దాన్ని మనం ఈ వీడియోలో చూసేందుకు ప్రయత్నిద్దాం. సో మొదటగా బ్యానర్ రీడింగ్ చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి పరీక్షని వాయిదా వేయడం స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం. సో మనం పూర్తి వివరాలకు వెళ్ళేందుకు ప్రయత్నిద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ని నిర్వహించిన తర్వాతే డిఎస్సి నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ పరీక్షని వాయిదా వేయలేమని పేర్కొంది. ఇలాంటి అంశాల్లో పిటిషనర్లు హైకోర్టులో దాఖలు చేసుకోవాలని ధర్మాసనం సూచించింది. సో మీ అందరికీ తెలుసు, మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ డిఎస్సి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు నెల రోజుల పాటు నడవబోతున్నాయి. సో ఈ దశలో 6 అభ్యర్థులు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకైతే వెళ్ళారు. టెట్ని నిర్వహించిన తర్వాతనే డిఎస్సి పెట్టాలని వాళ్ళు అడగడం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించడం జరిగింది. అదేవిధంగా హైకోర్టులో దీన్ని దాఖలు చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ని నిర్వహించిన తర్వాతే డిఎస్సి నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. డిఎస్సి పరీక్షను వాయిదా వేయలేమని పేర్కొంది. ఏటా 2 సార్లు నిర్వహించాల్సిన టెట్ని గత ఏడాది అక్టోబర్లో నిర్వహించారని, 6 నెలల్లో మరొకసారి నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సిని నిర్వహించడం వల్ల తమకు నష్టం జరుగుతుందని చెప్పేసి కొంతమంది పిటిషనర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ దీపంకర్ దత్తా, జస్టిస్ కె వినోద్ చంద్రన్ ధర్మాసనం శుక్రవారం విచారించింది. వాదనలు విన్న అనంతరం డిఎస్సి అనేది ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని, పిటిషనర్లు లేవనెత్తిన అంశాల్లో సరైన కారణాలు లేవని పేర్కొంటూ పిటిషన్ని కొట్టివేసింది. ఇలాంటి అంశాల్లో పిటిషనర్లు హైకోర్టులో దాఖలు చేసుకోవాలని ధర్మాసనం సూచించింది. సో ఓవరాల్గా కొద్దిగా రిలీఫ్ అయితే ఇచ్చినట్టు, ఎందుకంటే వీళ్ళు హైకోర్టులో దీన్ని దాఖలు చేసుకోవాలని చెప్పింది. అదేవిధంగా సుప్రీంకోర్టు మరొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పడం జరిగింది. డిఎస్సి అనేది ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుతోటి కూడుకున్న అంశం అని చెప్పేసి ఈ దశలో దాన్ని ఆపడం సాధ్యం కాదని కూడా చెప్పేశారు. సో మ్యాక్సిమం డిఎస్సికి అయితే అడ్డంకులు తొలగినట్టే, యథావిధిగా డిఎస్సి జరిగే అవకాశాలే ఉన్నాయి. మరి చూడాలి, మరి వీళ్ళు కనుక హైకోర్టులో పిటిషన్ వేసుకుంటే మరి హైకోర్టు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అన్నది కూడా మనం చూడవచ్చు. సో ఇప్పటివరకు అయితే ఉన్నటువంటి పాయింట్స్ పరంగా చూసుకుంటే మాత్రం డిఎస్సికి అడ్డంకులు అయితే లేవు. చూద్దాం మరి ఒకవేళ వీళ్ళు హైకోర్టులో పిటిషన్ వేసుకుంటే ఏమైనా చేంజ్ అవుతుందో అని. సో విద్యార్థులందరూ కూడా మీ ప్రిపరేషన్లో ఉండాల్సిందిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అడ్డంకి అయితే తొలిగిపోయిందని చెప్పుకోవచ్చు సుప్రీంకోర్టు ద్వారా. సో చూద్దాం మరి ఏం జరగబోతుందో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఎగ్జామ్స్ సంబంధించి.